వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీజు అనేది ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళన్నా ఇవాళే పే చేయొచ్చా, ఆర్ఎల్స్ ఏమన్నా ర్యాంక్ వైజ్ కానీ ఇలా ఏమన్నా పే చేయడానికి రిస్ట్రిక్షన్ ఉంటుందా అన్నది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఇవాళ నుంచి కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయొచ్చు కదా. మరి ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే, బ్రో మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మనింది 26th, 27th, 28th ఇలాంటి డేట్స్లో ఉన్నాయి, మనం ఈ రోజే కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయొచ్చా అని చెప్పి మనకైతే అడుగుతున్నారు. అసలు దీనికి సంబంధించి నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారన్నది ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే అసలు నోటిఫికేషన్లో కౌన్సిలింగ్ ఫీ రిలేటెడ్గా ఏమి ఇచ్చారన్న డేటా అన్నది మీకు అర్థం అనేది అవుతుంది. ఇందులో ఫస్ట్ ఏదైతే బోర్డులో ఉందో అది మీరు గమనించినట్టయితే ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ క్యాన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ 20 June టు మనకి ఏదైతే 27 June వరకు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అంటే ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు 27th కానీ 28th కానీ లేదంటే మనకు 26th కానీ ఉంటారో వాళ్ళు ఇవాళ కూడా మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏది కూడా లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ డేట్స్ లోపు మీరు ఎప్పుడన్నా కూడా ఫీ అనేది పే చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ మోస్ట్లీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో దానికంటే ముందే మీరు కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 20th to 27th ఇచ్చారు, కానీ ఇప్పుడు మనకు 21st సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు 27th, 25th ఫీజు పే చేస్తానంటే కుదరదు కదా. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు దీని బ్యాక్ ఎండ్ ఏంటంటే మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అయితే ఉంటుందో, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే మీరు వెళ్ళాల్సి ఉంటుందో దానికంటే ముందే మీరు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసి ఉండాలి అని చెప్పి దీన్ని బట్టి మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో 25th, 26th, 27th, 28th ఈ డేట్స్లో ఎవరికైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నట్టయితే వాళ్ళు ఇప్పుడే కౌన్సిలింగ్ ఫీజు పే చేద్దామనుకున్నా కూడా పే అనేది చేసుకోవచ్చు. లేదు ఒక 2 days ఆగి ఫీజు పే చేద్దామన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు, పే అనేది చేసుకోవచ్చు. సో కాబట్టి దీన్ని మీ యొక్క డెసిషన్, మీ యొక్క చాయిస్, దీన్ని బట్టి మీరు ఎలాగైనా ముందుకైతే వెళ్ళొచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.